మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, నేను కూడా, కానీ ప్రజలు మెచ్చడం లేదు. పరిస్థితి దారుణంగా ఉంది సార్. మాదైతే ఇంకా మా పరిస్థితి ఏం లేదు. ఎకరాకు ₹1,00,000 పెట్టుబడి అయింది. కనీసం ఇప్పుడు ఎత్తుకొని వచ్చినాము 30,000 కూడా రాలే. ఆదుకునే నాదులు ఎవరున్నారు? ఏ ప్రభుత్వం ఆదుకోదు. కానీ ప్రజలు మెచ్చడం లేదు. కౌలు చేసుకున్నాను కాబట్టి ₹1,00,000 నష్టం. కడుపు నిండా బో పెట్టేదాకా మా కడుపు మీద కొడుతున్నారు. ఏమన్నంటే అది లేదంటారు, ఎక్స్పోర్ట్ లేదంటారు, ఇదంటారు. పోయినసారి ఎక్స్పోర్ట్ ఇప్పుడు ఎందుకు లేదండి? వాళ్ళకు ఒకటే మాట చెప్తున్నా, రైతుల ఉసురు తప్పదు. కానీ ప్రజలు మెచ్చడం లేదు. లేబర్కి ఏమీ చేయలేదండి, లేబర్కి ఏమీ చేయలేదు. కానీ ప్రజలు మెచ్చడం లేదు. పిల్లలు బాధపడుతున్నారు, పెద్దలు బాధపడుతుంది, అన్నిట్లు బాధపడుతున్నాం. ఈ యొక్క కొత్త పార్టీ వచ్చాక నా అమ్మ ఒడి అన్నది ఆగిపోయిందండి. కాలేజ్ నా సొంత డబ్బులతో కట్టుకున్నాను. ఇంట్లో కూడా చాలా ఫేస్ చేస్తున్నాను నేను. కానీ ప్రజలు మెచ్చడం లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను చెప్తున్నాను, వార్నింగ్ ఇచ్చి చెప్తున్నాను, నేను వార్నింగ్ ఇచ్చి చెప్తున్నాను. ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి పద్ధతులు చేసి మీరు చీఫ్ మినిస్టర్ అయిపోవడం, చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ విధంగా బాధ పెట్టడం, సామాన్య ప్రజానికాన్ని బాధ పెట్టడం, ఇది ఎంతవరకు సమంజసం? కానీ ప్రజలు మెచ్చడం లేదు. 2 రోజులు సార్, ఇది మన అడవిలో బతుకుతున్నామా సిటీలో బతుకుతున్నామా అర్థం కావట్లా. ఏం ప్రభుత్వం అండి ఇది? దళితుల ప్రభుత్వం ఇది. ఇది దేనికి స్పందించడానికి ఇప్పుడు ప్రభుత్వం ఎందుకండి? ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేశామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఇస్ సంథింగ్.